మన ఎవరో బైర్ నరేష్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మంచివారే అయి ఉంటారో నాకు తెలియదు ఆయన గురించి. ఆయన మాట్లాడుతూ అంటున్నారు, ఏ మతానికి సంబంధించిన దేవుడైనా అబద్ధం అంతే. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న టెక్నాలజీస్ అన్ని, అది కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, యంత్రాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఆకాశంలో ఎగిరే విమానాలు కావచ్చు, ర్యాకెట్స్ కావచ్చు, సైన్స్ అంతటిని కనిపెట్టుకున్నది మానవుడు. టెక్నాలజీ మొత్తానికి కారకుడు మానవుడు తప్ప దేవుడు ఏమీ కనిపెట్టలేదు అన్నాడు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే వీటన్నిటినీ కనిపెట్టిన మానవుణ్ణి కనిపెట్టిన వాడు ఆ దేవుడే. దేవుడు గాని కనిపెట్టకపోయి ఉంటే ఈ మానవుడు ఏమీ కనిపెట్టలేకపోయేవాడు. ఈ మానవుడు కనిపెట్టుకోవడానికి ప్రకృతిని అంతటిని తయారు చేసి ఇచ్చింది కూడా ఆ దేవుడే. ఆ దేవుడిచ్చిన ప్రకృతిలో నుండే మానవుడు వీటన్నిటిని కనిపెట్టుకుంటున్నాడు. ఈ ప్రకృతే లేకపోతే, ఈ ప్రకృతిలో దేవుడు మానవుడిని సృజించకపోతే మానవుడు ఏం కనిపెట్టుకుంటాడు? కాబట్టి ఆ పరమాత్ముడు ఉన్నాడన్న సంగతి బైర్ నరేష్ గారు అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోలేదు ఆయన. ఇలా చాలా మంది ఉంటారు, దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు సింపుల్గా చెప్పేస్తారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు.